నమస్తే. వీతిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. సో ఎలక్షన్లో ఒక ఘటన ముగిసింది. మరి చాలామంది ఉపసంహరించుకున్నారు, కొంతమంది ఖచ్చితంగా నిలబడుతున్నారు. సో 2200 పైచిలకు కూడా క్యాండిడేట్లు ఉన్నారు. మరి సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. దశాబ్ది ఉత్సవాలు కూడా ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సో ఇప్పటివరకు కూడా తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 10 సంవత్సరాలు మాత్రము పార్టీలకు మరి పట్టం కట్టారు. సో ఈసారి మరి గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టి దక్షిణ భారతదేశంలోనే మరి హ్యాట్రిక్ను పునరావృతం చేస్తారా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నా బీఆర్ఎస్ పెట్టిన సందర్భంలో? సో ఇలాన్నీ డిస్కస్ చేయడానికి మనతోటి ప్రజా సంఘాల జాక్ చైర్మన్ గజ్జల కాంతం గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. వారిని అడిగి తెలంగాణ ఎన్నికల ముచ్చట్లో వారితో ముచ్చటిద్దాం. నమస్తే సార్. ప్రశాంతంగా ఉన్నారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రచారంతో రాత్రులు నిద్రలేక ఎవరిని గడవాలి, ఎవడు తప్పటట్లు చేస్తాడు, ఎవడు దూకుతాడు అనే సందర్భాల్లో మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతంగా ఉండడేంది, నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను. అట్లనే కాదు, ఇక రాజకీయాలంటే అది ప్రజల తీర్పు. అది ఎన్నికల్లో ఇప్పుడు అభ్యర్థుల మధ్యలో ప్రజల మధ్యలో నడుస్తున్నటువంటి అది ధర్మయుద్ధం. దాంట్లో ఎవ్వరు ఏంటిదని తెలుస్తారు ప్రజలు. అది ప్రజలు నిర్ణయించే టైం కూడా దగ్గరకు వచ్చింది. కాబట్టి వీళ్ళు ప్రజలలో తీర్పు అనేది ప్రజలు అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి సమయం కూడా ఆసన్నమైంది. పార్టీలన్నీ తాయిలాలు ఎక్కువగా జల్లుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాకే ఓటేయాలి, మేమే గెలవాలి, శృతి మించుతున్నారు అనిపిస్తుంది. దీనిలా చూడాలి అంటే మాకే ఓటేయాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా పార్టీలను రాజకీయ పార్టీలు అవి. నేను ఖచ్చితంగా మాకే ఇవ్వనడంలో తప్పేం లేదు. మాకే ఇవన్నీ కాంగ్రెస్ ఉంటుంది, మాకేమని బీజేపీ ఉంటుంది, మాకేమని బీఆర్ఎస్ ఉంటుంది, బీఎస్పీ కూడా అంటుంది. కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా అంటే ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నిర్ణయం తీర్పు మాత్రం చాలా అదిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలు నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం చూసినట్టయితే 1200కు వచ్చేటటువంటి సిలిండర్కు 400 అని ఒక పార్టీ అంటుంది, 500 ఒక పార్టీ అంటుంది. సో మరి దీన్ని చూస్తే చమురు పరిస్థితి ఏంది? కుప్పకూలే అవకాశం ఉండదంటారా ఇలాంటి ఇవ్వటం వల్ల? ఎందుకు అట్లా 400 500 గతంలో 400 రూపాయలకు ఉండే సిలిండర్ కదా. సిలిండర్ గతంలో మీరు ఒకసారి 2014 వరకు చూస్తే ప్రతి ఇంటికి 400 రూపాయలకు సిలిండర్ వేశారు. ఎందుకు కుప్పకూలింది? మరి ఆనాడు కుప్పకూలింది, ఈనాడు ఎట్లా కుప్పకూలుతుంది? పెరుగుతున్న కొద్ది ఉత్పత్తిదారులు పెరిగే కొద్దీ ఒక పెట్రోల్ అప్పుడు ఎట్లా ఉన్న ప్రైస్ ఇప్పుడు పెరుగుకుంటూ వచ్చింది. అంటే బండ్లు పెరగవచ్చు, ఉత్పత్తి కొంత పెరగవచ్చు. సో అప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కొంత రాయితీ మేరకు భరించే అవకాశం ఉండొచ్చు. అంటే అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద పడకుండా ఉంటుందా? సో దానివల్ల డెవలప్మెంట్ కూడా కుంటుపడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వాదన. అసలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ డెవలప్ చేసింది, ఎక్కడ ప్రజలకు అభివృద్ధి పంతులు నడిపించింది, ఏం దేశంలో ఎన్ని ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించింది, ఎన్ని ప్రాజెక్టులు కట్టింది? ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేశారు. ఎక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు అనేక సంస్థలు ప్రైవేటీకరణ చేస్తే లక్షలాది మంది రోడ్డు మీద పడ్డారు. లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి రోడ్ల మీద వీళ్ళు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో కేంద్రానికి నష్టం జరిగింది ఏంది? కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశ ప్రజల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రంలో మొత్తము జిఎస్టీ, ట్యాక్సీలు, ఇయ్యలో ఛాయ్ తాగి ఒక హోటళ్ళకు పోయి ఛాయ్ తాగుదామంటే దాని మీద ట్యాక్సీ, ఆ ట్యాక్సీతోని సహా మినిమం ఒక టీ తాగాలంటే ఇయ్యలో ఒక హోటల్కి పోవాలంటే 50 రూపాయలు ట్యాక్సే. దానికి 14 రూపాయల ట్యాక్స్ పడుతుంది ఒక్క ఛాయ్ మీద. ఒక టిఫిన్ చెయ్యాలంటే దానికి 150 రూపాయలు అయితే 28 రూపాయలు దానికి ట్యాక్సే పడుతుంది. ఇయర్లో ఒక హోటల్లో భోజనం చేద్దామని ఎవరన్నా పోతే ఆ భోజనం మీద దాదాపు 20 రూపాయల ట్యాక్స్ పడుతుంది. ఏం బతుకుతారు మధ్యతరగతి వాడు? ఇయలో ఒక సబ్బు కొందామంటే దాని మీద 3 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నాడు.
ఇయర్లో పప్పు కొందామంటే దాని మీద 15 నుంచి 20 రూపాయలు ట్యాక్సే పడుతుంది. ఇయర్లో ఒక అంటే ఏదైనా మార్కెట్లో మధ్యతరగతి కుటుంబాలు కానీ మధ్యతరగతి ప్రజలందరూ ఏది కొందామన్నా కూడా దాని మీద ట్యాక్సే. చివరకు సినిమా టికెట్ తీసుకుందామంటే కూడా ట్యాక్సే దాని మీద. తినే తిండి మీద, నిత్యావసర వస్తువుల మీద, ప్రతి ఒక్క సెట్ కొనుక్కుందామంటే దాని మీద ట్యాక్సీ, పాయింట్ కొనుక్కుందామంటే దాని మీద ట్యాక్సీ. ఏంటి దేనికి లేకుండా ఉన్నది? ఇట్లా కేంద్ర ప్రభుత్వాలు 65-70 ఏళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఇన్ని ట్యాక్సీలు వసూలు చేసిందా ప్రజల మీద? ఎక్కడ పోయినా ఐస్ క్రీమ్ తిందామంటే, పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిద్దామనంటే దాని మీద ట్యాక్సీ, ఎగ్గు కొందామంటే కూడా ట్యాక్సీ దాని మీద. ఏం ట్యాక్సీలు ఇవన్నీ? ప్రతి దాన్ని ఏ వస్తువు అన్నా కొనని భారతదేశంలో ఎక్కడైనా ఏ వస్తువు అన్నా కొనని ఆ వస్తువు మీద ట్యాక్సీ. ఇయర్లో సిలిండర్ మీద ఎగ్దం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే దేశంలో వచ్చిందో 1200 సిలిండర్, 1200 మధ్యతరగతి వాళ్ళు 12 పెట్టి ఇంట్లో కుటుంబంలో 5-6 పిల్లలు ఉంటే అది 15 రోజులు కాదు వాళ్ళకి సిలిండరు. అంటే దాదాపు 2400 రూపాయలు నెలలో 2 సిలిండర్లకు అయిపోతున్నది. వాటి నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంది? వాటికి ఎక్కడి నుండి వస్తాయి? ఆ నిత్యావసర వస్తువుల మీద, అన్నిటి మీద, చింతపండు, పప్పుల మీద, నూనె మీద, సబ్బుల మీద, అన్నిటి మీద ట్యాక్సులే. ఎక్కడి నుండి కడతారు? ఈ అంటే మొత్తము దేశమున్న ప్రజల సంపదను దోసుకునడానికే మధ్యతరగతి వాళ్ళు సంపాదించుకున్న సంపదనంతా నిత్యావసర వస్తువుల మీద, తర్వాత బట్టల మీద, వాళ్ళ అన్నిటి మీద ట్యాక్సీలు కట్టి వాళ్ళ ఉన్న కై అంటే కూలీ చేసుకొని, ఇంత వాచ్మెన్ నౌకర్లుండి, ఇంత మధ్యతరగతిగా జీతాలుండి ఆ సంపాదించిన డబ్బంతా ట్యాక్సీలకే పోతుంది. తినే తిండికి పోతుంది, ట్యాక్సీలకు పోతుంది. ఇక వాడేం సంపాదిస్తాడు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి వ్యవస్థ ఇలా భారతదేశంలో ఉన్నది అంటే భారతదేశ ప్రజలను దోసుకోవడమే, అంతే తప్ప ప్రజలను బాగుపరిచినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయా? ఒక్క నియామకం జరిగిందా? రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, లేకుంటే బిఎస్ఎన్ఎల్ కానీ, అనేక ప్రభుత్వ సంస్థలలో ఎక్కడన్నా నియామకాలు జరిగినాయా? కేంద్ర ప్రభుత్వ నియామకాలు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఎన్ని అబద్ధాలు చెప్తాడంటే నోట్లకి వెళితే ఒక్క నిజం చెప్పడు. సిగ్గు అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి, నేను ఒక పౌరునిగా చెప్తున్నా, దేశ ప్రధానమంత్రి ఎన్ని అబద్ధాల కోరు, దగాకోరు మాటలు మాట్లాడతాడంటే నోట్లకి వెళితే అబద్ధం, నోట్లకి వెళితే అబద్ధం. ఏమయ్యా ఇవాళ జీరో అకౌంట్స్ తీయమని చెప్పాడు. నల్లధనాన్ని తీసుకొస్తా, ప్రతి అకౌంట్లో 15 లక్షలు పడతాయి నిరుపేదలకు అన్నాడు. ₹1 పడ్డదావే? దానికి జవాబు చెప్పగలుగుతారా? ఇప్పటికీ లేదు. ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు నియామకం చేస్తానని చెప్పిండు ఈ దేశ ప్రధానమంత్రి. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం 10 దగ్గర 9 సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళకు అవుతుంది. 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగం రిక్రూట్మెంట్ జరిగిందా? ఎన్ని అబద్ధాలు ఆడుతాడబ్బా. ఉన్న మొత్తం ప్రభుత్వ సంస్థలన్నిటి ప్రైవేట్కరణ చేస్తున్నాడు. స్టీల్ ఫ్యాక్టరీని కూడా, స్టీల్ ఇండస్ట్రీని కూడా, వైజాగ్ దాన్ని కూడా ప్రైవేట్కరణ చేయడానికి సిద్ధమైందంటే ఇంకా దీనికన్నా ఏంటి? దీనికన్నా ఏం చేస్తారు? ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఇవన్నిటి ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. దేశంలో ప్రజలు బతికే పరిస్థితి లేదు, మధ్యతరగతి ప్రజలు. ఎందుకంటే ఆదాని అంబానీకి దోషి పెడుతున్నాడు దేశ సంపదనంతా. ఏంటి సబ్సిడీ ఇస్తే తప్పేంటి? ఇవాళ సిలిండర్ అంటున్నాడు. నిరుపేద ప్రజలు బడాబాబులందరూ పెడతారు, డబ్బున్న వాళ్ళంతా. కానీ నిరుపేద ప్రజలు ఎక్కడి నుండి పెడతారు? కాబట్టి దానికి 500 సిలిండర్కు 500 ఇస్తే తప్పేంటి? దానికి సబ్సిడీ. ప్రజలు బాగుపడతారు కదా, ప్రజలు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది కదా. వీళ్ళు లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నావు. ఆదాని ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పు తీసుకుంటే దానికి రద్దు చేశావు.
ఆదాని కానీ అంబానీ కానీ బ్యాంకులలో మొత్తం బ్యాంకులలో అప్పులు చేశారు. ఆ బ్యాంకుల అప్పులను మాఫీ చేయడం జరిగింది, లక్షల కోట్ల రూపాయలు. ఆ లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల మీద పెడితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా. నీలాంటి ప్రధాని ఈ దేశంలో ఎవరు కూడా లేరు. ఇన్ని దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతమంది ప్రధానులు ఉన్నారు, కానీ ఇలాంటి అబద్ధాలు ఆడే ప్రధాని ఈయన ఒక్కడనే చూస్తున్నాం. ఇది వాస్తవం, ఇది నిజం కూడా. సో మీరు అలా లేనిదే 2014లో 283 సీట్లు వచ్చి 2018లో 300 పైచీలకు సీట్లు ఇచ్చారు కదా, మరి ప్రజలు దీనిలా చూడాలి. ప్రజలను పాపం మోసం చేశాడు. ప్రజలను ఎట్లా మోసం చేశాడంటే హిందువు పేరు మీద, రాముని పేరు మీద 2014 నుంచి ఇప్పటిదాకా వచ్చిండు. ఇప్పుడు తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ చేస్తాను అనేది ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మూడోసారి ఆ పరిస్థితి ఉండదు కదా. ప్రజలు పాతరేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీని. కేంద్రంలో బీజేపీని పాతరేయడానికి, రాష్ట్రంలో బీజేపీ అడ్రస్సే ఉండదు. ఇప్పుడు రేపు ఒకటి రెండు గెలుస్తుందో లేదో తెలియదు. ఈ దేశంలో బీజేపీని ఉంచేటువంటి పరిస్థితి, బీజేపీని ఆర్ఎస్ఎస్ని నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఎందుకంటే ప్రజలకు అన్నీ అర్థమైనవి. 10 ఏళ్లలో వాస్తవే ఏమున్నా హిందూ ముస్లిం సరే ఒకే హిందూ అని చెప్పుకున్నామయ్యా. మరి ఈ దేశంలో హిందూ యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేను? నువ్వు హిందూ యువతకే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు చెప్పు. దాని మీద ఇచ్చావా? ఒక్క ఉద్యోగం ఇవ్వలే. మరి ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారనేది ఎవరికి ఇస్తారన్నావు? ఎవరికి ఇస్తారని చెప్పావు? సరే హిందూ యువతకి ఎందుకు ఇవ్వలేదు? ఈ దేశంలో ఉన్నట్టు హిందూ యువత ఉన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు హిందూ యువతకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? రెండవది, హిందూ పేరు చెప్తున్నాడు. ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. 60% బీసీలు అందరూ హిందువులే కదా. మరి జనాభా లెక్కలు ఎందుకు చేస్తలేవు? జనాభా లెక్కలను ఎందుకు తేల్స్తలేవు? జనాభా లెక్కలు చేసి దాన్ని వెంటనే నువ్వు చెప్పాలి కదా. తర్వాత ఓబీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేవు? ఓబీసీలు ఇవాళ విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయంగా అణచివేతకు గురైండ్రు. 100% ఉన్న బీసీలు, ఇది వాస్తవం కాదా? 160% ఉన్న దేశంలో బీసీలు, 52% రిజర్వేషన్ వాళ్ళకి పార్లమెంట్లో బిల్లు పెట్టగలేను ఖచ్చితంగా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఓబీసీలకు ఎక్కువగా మంత్రి శాఖలో మేము శాఖలు కేటాయించామని కూడా చెప్తున్నారుగా. ఓబీసీలకు ఎక్కువగా మంత్రి శాఖలు కేటాయించాం. మంత్రిత్వ శాఖ పెట్టలేదు కదా. నువ్వు ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. ఓబీసీల మంత్రిత్వ శాఖను పెట్టలే. నువ్వు ఎందుకు పెట్టలేదు? బీసీలకు ఎందుకు 52? ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చినని చెప్తున్నావు. దాంట్లో అవి అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకు బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి, మరి బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం, బీసీల మహిళా జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్లకు దాంట్లో వర్గీకరణ చేయాలి కదా. ఎస్సీల మహిళ జనాభా ప్రతిపాదికన వాళ్లకు రిజర్వేషన్ ప్రకారం వాళ్లకు జనాభా ఎంత ఉందో, మహిళలు ఎంత ఉన్నారో వాళ్లకు జనాభా నిష్పత్తి ప్రకారం మహిళలకు ఇవ్వాలి కదా, ఎస్సీలకు. అదేవిధంగా మైనార్టీలకు వాళ్ళ మహిళల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. ఇవన్నిటి నువ్వు ప్రకటించలేదు కదా. 33% మహిళలకు రిజర్వేషన్లను, అవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ భార్యలకు, బిడ్డలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు పనికొస్తాయి. ఇవాళ అదే మహిళ బిల్లు పెట్టినప్పుడు ఓబీసీల గురించి ఎందుకు ఆలోచించాలి? నువ్వు బీసీలని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు హిందువునని చెప్పుకుంటున్నావు కదా. ఈ దేశంలో 60% బీసీలు ఉంటే, ఓబీసీలు ఉంటే వాళ్ళ జనాభా లెక్కలు తీర్చలేదు, వాళ్లకు రిజర్వేషన్లు కల్పించలేదు. ఎందుకు కల్పించలేదు? నువ్వు బీసీ బిడ్డనంటావు, హిందువులంటావు. నిజమైన హిందువులంటే నిజమైన హిందువులే ఈ దేశంలో 60% బీసీలు, నిజమైన భూమిపుత్రుడు, నిజమైన బీసీ బిడ్డలు, నిజమైన హిందువులు. మరి వాళ్ళకి ఎందుకు 52% రిజర్వేషన్ ఇస్తారు? దాంట్లో నీ నీతి నిజాయితీ తెలుస్తుంది కదా. తెలుసుకుంటున్నారు ప్రజలంతా. అంత ఈజీ కాదు. ఏమున్నా ఎలక్షన్లు వచ్చే వరకు హిందూ, రాముడు, హిందూ, ఇదొక్క వాదన తప్ప ఇంకొకటి మీ ఎజెండా ఏదన్నా చెప్పు. ప్రజల కోసం చేసింది చెప్పుండి. ప్రజల కోసం ఏం చేశారు? ఏమీ లేదు. మొత్తం మోసం, దగ, ఏమీ లేదు. మీరు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా? రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతుల మీద దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతు బిడ్డలను
నడి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో 700 మందిని పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇది వాస్తవం కాదా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశంలో రైతులంటే ఎవరు? హిందూ బిడ్డలు. అటువంటి రైతులను హిందూ అసలైన వారసులు, రైతు బిడ్డలు, వాళ్ళను 700 మందిని చంపావు. ఇది ప్రజలకు తెలుసు కదా. నల్ల చట్టాలు తీసుకొచ్చావు, 1000 మంది రైతుల మీద కేసులు పెట్టావు, జైలుకు పంపావు, 700 మందిని చంపేశావు. ఇది కేంద్ర ప్రభుత్వంకు ఎప్పుడు కూడా దేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం. ఏ ప్రధానమంత్రి కూడా అంత నీచమైన దానికి దిగజారలేదు. ఇది ఈ దేశ ప్రధానమంత్రి మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో రైతుల గోస తగులుతుంది. వాళ్ళకున్నటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి కష్టాలు ఈయన తెలుసుకోకుండా 700 మంది రైతులను చంపి, వేలాది మంది రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపిండు. అది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకును అమిత్ షా గారికి దక్కుతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. రైతులు, రైతాంగం, యువత, బీసీ ప్రజలు గమనిస్తున్నారు. దళిత ప్రజలు, గిరిజన ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీని పాతరేస్తారు ఈ దేశంలో అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 2014 తర్వాత పేలుళ్ళు కానీ ఎక్కడ జరగట్లేదని, 2004 తర్వాత కాంగ్రెస్ వచ్చి యూపీఏ అలయన్స్లో దిల్సుఖ్నగర్లో కావచ్చు, గోకుల్చాట్లో కావచ్చు, 2013లో కూడా దిల్సుఖ్నగర్లో కావచ్చు బాంబు పేలుళ్ళతోటి అతలకుతలమైంది అని కూడా చెప్తారు. ఇప్పుడు చైనా, పాకిస్తాన్లు మోడీని చూస్తే భయపడే పరిస్థితుల్లో ఉన్నాయి. అది చాలా సురక్షితంగా ఉండదని చెప్పడానికి అంటారు. చైనా దేశ బార్డర్లో ఎంత ఆక్రమించిందో సిగ్గు లేకుండా చెప్పుకుంటే కరెక్ట్ కాదు. ఈ దేశంలో 65 సంవత్సరాలలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా పాకిస్తాన్ను రెండు వహించారు. అసలు చైనా భారతదేశం వైపు చూస్తే కూడా భయం పుచ్చుకున్నది. అటువంటి చరిత్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నది. కానీ నువ్వేంటి, ఏది నీకు దమ్ముంటే చైనా ఆక్రమించినటువంటి భూభాగం ఏదైతుందో దాన్ని ఎందుకు నువ్వు మరి భారతదేశంలో గలపలేదు ఇప్పటి వరకు? ఏంటి నీకు దమ్ముంటే చేయలేదు? ఇదంతా అంటే ప్రపంచ దేశాలు తిరగడము. ఆయన ప్రధానమంత్రి అయినాక టూర్కి పోతారు. అంటే జనమంతా అక్కడ ఉన్నటువంటి బడాబాబులంతా టూర్కి వెళ్తారు అన్ని దేశాలు తిరగడానికి. సేమ్ ఈ దేశ ప్రధానమంత్రి కూడా టూరిజం పద్ధతిలో ఆ టూర్ పెట్టుకున్నాడు. అన్ని దేశాలు తిరిగి ఎంజాయ్ చేసిండు. కానీ ఈ దేశాన్ని కొరగబెట్టింది, ఈ దేశ ప్రజలు కొరగబెట్టింది ఒకటి ఏమీ లేదు. మీకు ఇంకో విషయం చెప్తున్నా. ఏంటి? గోద్రా దాడులకు ఎవరు కారణం? ఎంతమందిని బలి తీసుకున్న నరేంద్ర మోడీ గారు? అది మర్చిపోతుండ్రా ఈ దేశ ప్రజలు? గోద్రా సంఘటన ఇయ్యలో వేల మంది ముస్లింలను మొత్తం సజీవదానం చేయించాడు. దళితులను సజీవదానం చేయించాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళను సజీవదానం చేయించి ముస్లింల మీద పెట్టాడు. అక్కడ మొత్తం అల్లలు సృష్టించి వేలాది మందిని సజీవదానం చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు 2002లో. ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఈయనలో ఈ దేశానికి హోంమంత్రి అమిత్ షా 100 మందిని పొట్టన పెట్టుకొని 100 కేసులైతే ఆ రాష్ట్ర బహిష్కరణ చేసిండు, జైలుకు పోయి వచ్చి ఆ రాష్ట్ర బహిష్కరణ చేయడం జరిగింది. గుజరాత్ రాష్ట్ర బహిష్కరణ చేస్తే బయట ఉన్నాడు 3 సంవత్సరాలు. ఈయనలో దేశానికి హోంమంత్రి. ఇంత నీచమైన చరిత్ర అసలు కేంద్ర హోంమంత్రులకు కానీ ప్రధానమంత్రులకు కానీ ఉందా అని నేను అడుగుతున్నాను. ఇంతకుముందు హిందువుల గురించి పోరాడితే తప్పంటారా? హిందువుల గురించి పోరాటం లేదు. హిందువుల పేరు చెప్పుకొని, హిందువు ముసుకేసుకొని హిందువులను మోసం చేస్తున్నాను చెప్తున్నాను నేను. హిందువుల పేరు చెప్పుకొని హిందువులను అంటే వేలాది మందిని చంపడం అది ధర్మమా? హిందువులు అంటే ధర్మమా అంటున్నా. అంటే ఈయలో రాష్ట్రంలో వందలాది మందిని చంపేసి ఆయన సొంత ప్రయోజనం కోసం చంపేసి జైలుకు పోయిండు. అటువంటి వాడు ఈ దేశానికి హోంమంత్రి. ఇది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవాళ మీరు అంటుండ్రు దాడులు జరగలేదు అంటుండ్రు. హర్యానా పరిస్థితి ఏంది?
మణిపూర్ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? దానికంటే కారణం కాంగ్రెస్ అంటారు. దానికి ఎవడు బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్కు దానికి సంబంధమే లేదు. మణిపూర్లో జరిగిన సంఘటన అసలు కాంగ్రెస్ అక్కడ అడ్రస్సే లేదు. వీళ్ళ మణిపూర్ రాష్ట్రాన్ని ఏలుతుండేవాడు బీజేపీ కదా, బీజేపీ ముఖ్యమంత్రి కదా, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా? ఏంటి దాన్ని ముఖ్యమంత్రితో కాకపోతే ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఏమైంది? వందలాది మంది గిరిజన బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, దళిత బిడ్డలను, అందులో ఉన్నటువంటి అనేక మందిని చంపేశారు. వాళ్ళంతా హిందువులే కదా. మరి ఏమైంది? ఏం జరుగుతుంది? మణిపూర్లో వాళ్ళకు అసలు రక్షణ లేకుండా పోయింది మణిపూర్ ప్రజలకు. ఆ తర్వాత హర్యానాలో జరిగింది. అక్కడ ఏం జరిగింది? వందలాది మంది మొత్తం అరెస్టులు, చంపడము, జైలుకు పంపించారు. ఏంటి లాండ? ఏది నువ్వు దాడులు ఎక్కడ జరగలేదు? ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో. అసలు ఈ దేశంలో దళితులకు, దళిత గిరిజనులకు, ఆదివాసులకు, మహిళలకు రక్షణ ఉందా? బీజేపీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 41,000 మందిని 2014 నుంచి ఇప్పటిదాకా 41,000 మంది దళిత గిరిజన ఆడపిల్లలకు ఇప్పటికీ అడ్రస్ లేదు. అడ్రస్ లేదు. ఏ దేశానికి గల్లిచ్చారో అడ్రస్ లేదు. ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరినీ అక్రమంగా తరలించి అమ్మేసిండ్రు. అసలు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికీ వాళ్ళ అడ్రస్ లేవు. 41,000 మంది ఆడపిల్లలు. అదంతా మెజార్టీగా దళితులు, గిరిజనులు, ఆదివాసులు, మధ్యతరగతి వాళ్ళు. ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద చర్య చేపట్టలేదు? ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ చేయలేదు. ఇప్పటి వరకు అక్రమంగా బయట దేశాలకు తరలించి అక్రమంగా అమ్మేస్తే దాని మీద చర్య తీసుకుని ఇప్పటివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్య తీసుకోలేదు. కేంద్ర హోంమంత్రి గుజరాత్, కేంద్ర ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్, వీళ్ళు అందరూ గుజరాత్లు ఇవ్వాలి కదా. మరి ఏమైంది ఈ దేశంలో? మధ్యప్రదేశ్లో దళిత ఆడపిల్లల మీద, దళితుల మీద దాడులు చేస్తే, మహారాష్ట్రలో గుళ్ళెకు రాణిస్తలేడు దళితుడు. ఏంటిదంతా? అక్కడున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలేదు. ఏంటిదంతా? రామ్నాథ్ కోవింద్ లాంటి వాళ్ళని, ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళని అగ్రపీఠం మీద కూర్చోబెట్టా అని చెప్తున్నారు కదా, సరిపోదా? ఇగో వాడు శాస్త్రం చెప్పిండట, గౌరవం అనేది ఉండాలి. ఈయల్లో రాష్ట్రపతిని చేస్తే గౌరవం ఉందా వాళ్ళకు? అసలు 15 ఆగస్టు నాడు కానీ, 26 జనవరి నాడు కానీ వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ ఉందా? వాళ్ళకి ఆత్మగౌరవం ఉందా? ఆయన రాష్ట్రపతిగా గుడికి పోతే గుళ్ళె లోపలికి రానియలే. ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? మరి ఏ పార్టీలన్నా ఉందా ఇట్లా? ఈయల్లో ఈమె ఒక మహిళగా రాష్ట్రపతిని చేశారు. పార్లమెంటు ఇనాగ్రేషన్ ఎవరితో చేయిస్తారు? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? పార్లమెంటును ఇనాగ్రేషన్ చేశాడు. నూతన పార్లమెంటును ఇనాగ్రేషన్ చేశాడు. ఒక రాష్ట్రపతితో చేయించాలి వాస్తవానికి. కానీ రాష్ట్రపతికి విలువ లేదు, రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. డైరెక్ట్ ప్రధానమంత్రి పోయి చేశాడు. ఏంటి? ఈ రాష్ట్రపతులను దళితులను చేస్తే, ఆదివాసులను చేస్తే వాళ్లకు రెస్పెక్ట్ లేదు, ఆత్మగౌరవం లేదు. ఎందుకది? ఉంటేంది పోతేంది ఆ రాష్ట్రపతి అంటే ఏంటి? దళితులు అయినందుకే కదా వాళ్ళను గుళ్ళలకు పోతే గుళ్ళ లోపలికి కూడా రానియకపోవడం. ఒక రాష్ట్రపతి ఉండి ఈ దేశానికి మొదటి పౌరుడు, ఆయన గుళ్ళలకు పోవడానికి అవకాశం లేదు. కనీసం ఒక రాష్ట్రపతిగా నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎంత అహంకారం ఈయనకు! ఎంత మనువాద ఆ సంస్కృతి ఉంది ఈయన దగ్గర. అంటే ఇదంతా దేశ ప్రజలు గమనిస్తున్నారు. మేము రాష్ట్రపతిని చేసినాం, నువ్వేందయ్యా రాష్ట్రపతిని చేసేది? ఈ దేశంలో రాష్ట్రపతిలో అనేక పార్టీలు చేశాయి, ఉప ప్రధానమంత్రి చేశాయి,
అట్లంటే జగజీవన్ రావుని ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి చేసిండ్రు. మరి అదేంటి? ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి జగజీవన్ రావు, అది కాంగ్రెస్ పార్టీ చేసేది. ఈయనలో మల్లికార్జున్ ఖార్గే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఇది వాస్తవం కదా. మేమే చేసాం, మేమేమి చేసాం. బంగారు లక్ష్మణ్ నువ్వు చేస్తే అసలు ప్రధానమంత్రి ఎంత అబద్ధకోరంటే మొన్న ఏది మాదిగ విశ్వరూప సభకు చెప్తున్నాడు, బంగారు లక్ష్మణ్ను 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఢిల్లీలో ఆయనను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడని పెట్టి ఆఫీసులో కూర్చుని పెడితే ఎవరో 1,00,000 రూపాయలు పార్టీ ఫండ్ ఇవ్వడానికి వస్తే అది ఇచ్చిన దాన్ని కెమెరాలో బంధించి ఇగో ఈయన లంచం పుచ్చుకున్నాడు అని చెప్పి పాపం ఒక దళిత నాయకుడు, ఒక మాదిగ బిడ్డ, అలాంటి వాడు బీజేపీ అధ్యక్షుడు ఉండకూడదు అని అక్కడ మనువాదులు, బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్ శక్తులంతా కుట్రకుతంత్రాలు చేసి వీని మీద దొంగని చేసి పంపించాలి, బంగారు లక్ష్మణ్ను దళితుడిని దొంగని చేయాలని చెప్పి దొంగని చేసి 1,00,000 రూపాయలు పార్టీ ఫండ్ ఎవరో ఇస్తే లేదు లంచం తీసుకున్నాడు అని బీజేపీ పార్టీ ఆఫీసులో కెమెరాలు పెట్టి దాన్ని బంధించి ఆయనను అవమానపరిచి ఈ దేశంలో దళితుడు దొంగ, బంగారు లక్ష్మణ్ దొంగ అని